మీనా ఉండి బాలుకి ఎక్కడెక్కడ చూసానని చెప్తుంటే మీ నాయన రిటర్న్ ఫంక్షన్లో చూశానని చెప్తాడు. అది అక్కడున్న బాలు ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న బాలు మీనా ఉండి ఒకరికొకరు పువ్వుల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. ఇవే అని అంటూ ఉంటాడు. మీనా ఉండి వద్దులు అని పూలు నగిలిపోతాయని చెప్తాడు. అక్కడి నుంచి తోస్తాయి అక్కడ వెనక్కి వెళ్ళిపోతాడు. బాలుండి గుర్తొచ్చింది, ఆ రోజు నువ్వు నన్ను ఏమో తిట్టావు కదా అని అడుగుతూ ఉంటాడు. బుద్ధి లేదా అని అన్నాను అని బాలుండి నాకు బుద్ధి లేదా అని అంటాడు. అప్పుడు అలా అనిపించింది అని అంటుంది. అప్పుడున్న బాలుండి ఇప్పుడు మళ్ళీ అని అంటాడు. మా ఆయన బంగారము అని అంటుంది. అక్కడున్న బాలుండి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకోలేండు కదా అని అంటాడు. ఎవరైనా వచ్చి మా ఇద్దరు జాతకాలు కలిశాయని చెప్తే కూడా నేను నమ్మేదాన్ని కాదు అని అంటుంది మీనా. ఎందుకు నన్ను చూసి అంత భయపడ్డావా అని అంటాడు బాలు. అక్కడున్న మీనా ఉండి కాదు మీరు నాకు నచ్చలేదు అందుకే అని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు బాలు. అక్కడ మీనా ఉండి మీకు తెలీదా అని చెప్తూ ఉంటుంది. లేదు నువ్వు చెప్పాలి నేను వినాలని చెయ్యి తీసుకొని అడుగుతూ ఉంటాడు బాలు. నచ్చారు అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది మీనా. ఇంత అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి ఇంత అంత అని చెప్పలేను, చాలా చాలా నచ్చారు అని చెప్తూ ఉంటుంది అలానే. అందుకే మిమ్మల్ని చూడనప్పటి నుంచి నేను గుర్తుపెట్టుకున్నాను అంతే అని చెప్తుంది. అందుకే మీరే మర్చిపోయినారు అని అలానే కోపంతో చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ, నువ్వు చెప్తూ ఉంటే ఎంత గుర్తు వస్తూ ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా నేను ఎక్కడెక్కడ చూసానని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి అంత నేనే చెప్పాలా, మీరు చెప్పకూడదా, మీరు చెప్పండి అని చెప్తూ ఉంటుంది. బాలు ఉండి చెప్పు మీనా అని అడుగుతూ ఉంటాడు. అక్కడ మీనా ఉండి ఎక్కడెక్కడ చూసిందంతా చెప్తూ ఉంటుంది. ఇద్దరు అలానే మాట్లాడుకునే ఉంటారు. ప్రభావతి వచ్చి కింద వచ్చి మీనా మీనా అని అరుస్తూ ఉంటుంది. అరిచినాక సత్యం గారి దగ్గర వెళ్ళి ఏంటండి బిర్యానీ చేయాలంటే మొగుడు మీద అలిగి పైకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మళ్ళీ తిరిగి ప్రభావతి మీనాని పిలుస్తూ ఉంటుంది. మీనా మీనా అని పిలుస్తూ ఉంటుంది. అక్కడికి మీనా కిందకి వస్తూ ఉంటుంది. అలా అప్పుడే వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది బయట నుంచి లోపలికి. రామారా అని సత్యం గారు అంటారు. అక్కడున్న వాళ్ళ అమ్మ మీనా వాళ్ళ అమ్మ నమస్కారం అమ్మ అని అంటారు. అక్కడ మీనా ఉండి ఏందమ్మా ఏమని చెప్పాలంటే ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది మీనా. వాళ్ళ అమ్మ ఉండి చిన్న పని మీద వచ్చాను అని అంటుంది. మీనా ఉండి బాధపడుకొని ఎందుకమ్మ వస్తావు అని అంటుంది. అక్కడున్న సత్యమ్మ గారు ఉండి మీనా మీ అమ్మ మీ ఇంటికి వచ్చింది, గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడొచ్చా అని అంటాడు. అక్కడున్న మీనా ఉండి ఇంకేం మాట్లాడుకుంటూ ఊరికైపోతుంది. అక్కడున్న ప్రభావతిని ఫోన్లో మాట్లాడుకుంటూ సరిపోలేదేమో వచ్చింది పాపం అని అంటుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి మీనా నేనేమని మాట్లాడితే ఇక్కడే కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతాను కదా వదిన అని అంటుంది. మన దగ్గర దాపరోగాలు ఏముంటాయమ్మా అని అంటుంది. అక్కడున్న సత్యనారాయణ రామ కూర్చోమ్మా అని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఏయ్ పోయి కాఫీ తీసుకురా అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి వాళ్ళ అమ్మకి ఏమో అనుకుని వెళుతూ ఉంటుంది. అయ్యో వద్దు నేను ఇప్పటికి తాగేసి వచ్చాను అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి నేను అడిగింది నీకోసం కాదా అని అంటుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ ఒక్కసారి ఆశ్చర్యమైపోతుంది. అక్కడున్న మీనా కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న సత్యం గారు ఉండి కోపంలో అలానే చూస్తూ ఉంటాడు. మాకంత మర్యాద తెలియదులే అని అంటుంది. అక్కడున్న మీనా వాళ్ళ అమ్మ ఉండి అందుకే మీరు నాకు మర్యాద ఇవ్వాలని కోరుకోవట్లేదు వదిన అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి కోపంలో అలానే వైపు చూస్తూ ఉంటుంది. మీనా కూడా అలానే చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని. ఏయ్ కాఫీ అడిగాను కదా వెళ్ళి తీసుకురా అని అడుగుతూ ఉంటుంది మీనాకు. అక్కడున్న మీనా ఉండి ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకి ఇవ్వకుండా కూర్చొని తాగటం మీకుందేమో, చూసే వాళ్ళకి చండాలుగా ఉంటుంది అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే కోపంలో అలానే చూస్తూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న సత్యం గారు ఏం మాట్లాడకుండా ఊరికైపోతాడు. ఆగండి ఏం తొందర ఉంది అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఏంటి రోడ్డు మీద పూలు అమ్ముకోని వాళ్ళకి నాకు ఏం పోలికేంటి అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి అవునైతయ్యా గుడి ముందు పూలు అమ్ముకొని గౌరవంగా బతకడానికి అక్కడ బాలు వస్తూ ఉంటాడు కిందికి. గుడి ముందు బొచ్చు పెట్టుకొని అడుక్కొని దాని వాళ్ళకి మనోజు రోహిణి వస్తూ ఉంటారు. పోలికేంటి అని అంటాడు. అక్కడున్న సత్యం కరెక్ట్గా చెప్పావమ్మా అని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి సత్యం వైపు చూస్తూ ఉంటుంది.
రోహిణి మనోజ్ ఉండి అలానే చూస్తుంటారు. బాలు కూడా చూస్తూ ఉంటాడు అలానే. సత్యం గారు ఉండి ఏమో విశేషమా అని అంటాడు. అక్కడున్న రవి శృతి వస్తూ ఉంటారు బయట నుంచి లోపలికి. అలాంటి అన్నయ్య గారు రేపు మీనా అల్లుడు గారిది పెళ్లి రోజు కదా. ప్రభావతి ఉండి అవును అప్పటి నుంచే మా ఇంటికి శని పెట్టుకునేది కదా అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి కోపంలో అలానే వాళ్ళ అత్త వైపు చూస్తుంటుంది. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుకుంటూ ఊరికి ఉండిపోతుంది. అక్కడున్న సత్యం గారు ఉండి కోపంలో ఊరికి ఉండిపోతాడు. మనోజ్ ఉండి నవ్వుకుంటూ అలానే ముఖం తిప్పుకుంటుంటాడు. అక్కడున్న బాలు ఉండి అవును ఆ పెళ్లి గురించే కదా ఈ శనిగ్రహం మా నాన్నది కష్టం జీతాన్ని మింగేసి పారిపోయాడు అని అంటాడు. అక్కడున్న ప్రభావతి కోపంలో బాలు వైపు చూస్తూ ఉంటుంది. రోహిణి మనోజ్ కోపంలో బాలు వైపు చూస్తుంటారు. రవి శృతి ఉండి ఒకరికొకరు చూసుకుంటుంటారు. అప్పుడు పెట్టుకున్న శని ఇప్పటి వరకు వదలట్లేదు. పార్కుల చుట్టూ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంది అని అంటాడు. అక్కడున్న మనోజ్ రోహిణి నుండి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. మీనాకి లోపలనే నవ్వుతుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి ఏమ్మ బాగున్నావని రోహిణికి అడుగుతూ ఉంటుంది. రోహిణి బాగున్నానని తలకాయ అల్లాడుతుంది. అక్కడున్న బాలు ఉండి ఏం బాగులండి పాలమ్మ మిస్ దాంట్లోనే పని చేస్తూ ఉంది మా పార్లరమ్మ. పూలు అమ్మే చోట కట్టెలు అమ్ముకుంటున్నారు అని అంటాడు. అక్కడున్న రోహిణి ఉండి అలానే చూస్తూ ఉంటుంది బాలు వైపు. ప్రభావతి ఉండి మీనా వాళ్ళ అమ్మకి వాళ్ళ ఆయన 25 లక్షలు పంపించాడు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి అవునను మా పార్లరమ్మ వాళ్ళ ఆయన 25 లక్షలు పంపించాడు. వీడు కొన్ని లక్షలు మింగేసి కూర్చునేసినాడు అని అంటాడు. మనోజ్ ఉండి కోపం పడుతూ అలానే చిరాకు పడుతూ ఉంటాడు. అక్కడున్న మీనా వాళ్ళ అమ్మ ఉండి అదేంటి రోహిణి వాళ్ళ ఆయన జైల్లో ఉన్నాడంట కదా అని అంటుంది. రోహిణి నుండి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆ మాట విన్నాక. ప్రభావతి కూడా షాక్ అయ్యి అలానే చూస్తుంటుంది. జైల్లో ఉండి కూడా అంత డబ్బులు సాయం చేశాడా అని అంటుంది. అక్కడున్న రోహిణి నుండి రోహిణి ఏం మాట్లాడకుండా తలకాయ దింపుకొడుతుంది. ప్రభావతి కూడా దింపుకొడుతుంది తలకాయ. అక్కడున్న రవి శృతి ఉండి రోహిణి వైపు చూస్తుంటారు. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తూ ఉంటాడు. బాలు కూడా చూస్తూ ఉంటారు రోహిణి వైపు. రోహిణి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడున్న బాలు ఉండి గ్రాండ్ వచ్చింటుంది నాయనమ్మ. వాళ్ళ నాయనమ్మ ఎత్తుకొని గిర్రని తిప్పుతూనే ఉంటాడు. అక్కడ హాల్లో ఉన్న వాళ్ళ నాయనమ్మ ఉండి రేపు బాలు మీనాది పెళ్లి రోజు కదా ఉన్నంతలోన బాలు ఉండి సంతోషపడుతూ ఉంటాడు. ఉన్నట్టులోనే ఏ లోటు రాకుండా బాగా చేద్దాంరా అని అంటారు సత్యం గారి దగ్గర. అక్కడున్న ప్రభావతి ఉండి ఫంక్షనా అని అంటుంది. అక్కడున్న బామ్మ ఉండి అలాంటిదే అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి సంతోషపడుతూ ఉంటుంది. రవి ఉండి వాళ్ళిద్దరి కోసం మేము సెలబ్రేట్ చేద్దామని అంటాడు. అక్కడున్న సత్యం కరెక్ట్ అని అంటాడు. అక్కడున్న మీనా ఉండి బాలు వైపు చూస్తూ ఉంటుంది. నాయనమ్మ ఉండి మౌనికని చూసి చాలా రోజులు అయిందిరా అని అంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి దాందే ఉందమ్మా రేపు వీళ్ళు పెళ్లి రోజు కదా వాళ్ళని కూడా పిలుద్దామని అంటుంది. అక్కడున్న మీనా ఉండి మనసులో అనుకుంటుంటుంది మౌనిక వస్తే సంజరించు తెలిసిపోతే అని అంటుంది. అక్కడున్న వాళ్ళ మావయ్యకి ఈ ఫంక్షన్ అంది ఎందుకు మావయ్య వాళ్ళ మావయ్య బామ్మ ఉండి మీనా వైపు చూస్తుంటారు. ఇంట్లోనే వర్క్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి నా కూతురు పిలవడానికి నీకు ఇష్టం లేదా అని అంటుంది. బాలు కూడా ప్రభావతి వైపు చూస్తుంటారు. మీనా ఉండి ఏం మాట్లాడుకుంటూ ఊరికైపోతా. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.